కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు నిరంతరం తప్పించే బ్రాహ్మణులు బ్రాహ్మణ పరిషత్తు గతంలో 100 కోట్లుంటే ఈసారి దాన్ని 50 కోట్లకు తగ్గించింది. అధ్యక్ష, వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, పూజారుల పరిస్థితి చూస్తే ఆ బ్రాహ్మణ పరిషత్తుకు 100 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గించడం సరైనటువంటిది కాదు. దాన్ని ఇంకా 100 నుంచి 200 కోట్లకు పెంచాలి, కానీ 50 కోట్లకు తగ్గించడం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాన్ని సవరించుకోవాలని. మరి అదేవిధంగా అధ్యక్ష, 3000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు. సంతోషం, కేటాయించుకోండి. మెజార్టీ హిందువుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మెజార్టీ హిందువులకు కూడా కేటాయింపులనేది చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందువులకు దేవాలయాలకు కనీసం 12 కోట్లేనా అధ్యక్ష? 3000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించినప్పుడు ఈ దేశంలో మెజార్టీ ఉన్నట్టు, ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువుల గురించి కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి కదా. హిందువులు కూడా ఓట్లేసింది కదా అధ్యక్ష, హిందువులు కూడా ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా. సార్ ఇది సభను ప్రక్కదోరి పట్టిస్తాను అధ్యక్ష. 3000 కోట్ల రూపాయలకు సంబంధించి మైనారిటీల సంక్షేమానికి విషయానికి వచ్చి దాన్ని తీసుకొచ్చి హిందూ ఎండోమెంట్స్కి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతాను. 12 కోట్ల రూపాయలతోని 3000 కోట్ల రూపాయలతో కంపారిజన్. మిగతా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు జనాభా ఏ విధంగా ఉందో దానికంటే మెరుగైన రీతిలో వారికి సంక్షేమం అభివృద్ధిలో పాత్రదారులను, హిందువులను కూడా మేమంతా సెక్యులరిజంలో బిలీవ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో జనాభాలో సంఖ్య ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో అంతకంటే పైబిచ్చు వారి సంక్షేమం గురించి, హిందువుల సంక్షేమం, హిందువుల అభివృద్ధి మా లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సభా వేదికను పక్కదారి పట్టియకుండా, ఎందుకంటే ఒకటి 12 కోట్లు అన్నారు అధ్యక్ష, ఇంకో ప్రకారం చూస్తే 3000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తా అంటే గౌరవ సభ్యులు స్పష్టంగా వారికి తెలుసు, కొద్దిగా మొదటిసారి సభ్యులైనా చాలా దీర్ఘంగా చదువుకుంటాడని తెలుసు, కానీ దాన్ని పక్కదారి పట్టియొద్దని మేము మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, నేను ఎందుకు ఈ మాట అన్నంటే, ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నదేమో. మైనార్టీల సంక్షేమాన్ని నేను తప్పుపట్టా, మైనార్టీల సంక్షేమానికి ఇవ్వాల్సిందే ఇవ్వండి, దాంతోపాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, CGFలో కామన్ గుడ్ ఫండ్లో గుళ్ళు గోపురాలకు ప్రభుత్వమే మంజూరిచ్చింది. గుళ్ళు గోపురాలు కట్టుకున్న వాళ్లకు ఇప్పటిదాకా రూపాయి లేక 3 సంవత్సరాలు తిరుగుతున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే CGF ద్వారా మంజూరిచ్చినటువంటి ఆ గుళ్ళు గోపురాలకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే విధంగా అధ్యక్ష, ఒక ముఖ్యమైనది, ఈరోజు గత ప్రభుత్వం మా ఊరు మా బడని పెట్టింది. ప్రభుత్వాలు పేర్లు మార్చిండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ ప్రభుత్వం మా ఊరి మా బడని మంజూరిచ్చిన పనులకు సర్పంచులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపం పనులు చేసుకొని, ఆ రోజు పనులు చేసుకున్న వాళ్ళంతా పాపం 1-2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, రూపాయి వస్తలేదు. మీరు కొంత మిగతా భేషజాలకు పోకుండా మా ఊరు మడుపుకు సంబంధించినటువంటి ఆ యొక్క పదులను, రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సహజంగా రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి, కానీ దాంట్లో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. మీరు ముగించండి శంకర్ గారు, ప్లీజ్ ముగించండి. పనులు చేసి బిల్లులు రాక